ప్రైస్ ద లార్డ్. ఎడారిలో సెలయేర్లు, స్ట్రీట్స్ ఇన్ ద డిసర్ట్. నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసేదను. ఐ విల్ మేక్ ఆల్ ద మౌంటైన్స్ ఏ రోడ్. ఐజియా 49:11. మన జీవితాల్లో పర్వతాల్లాంటి ఆటంకాలన్నిటినీ దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చే సాధనాలుగా చేసుకుంటాడు. మన జీవితాల్లో అడ్డు వచ్చే కొండలు మన ఆధ్యాత్మిక జీవితానికి అడ్డుబండలుగా నిలిచే అనేక విషయాలన్నిటినీ తీసేయమని దేవునికి ప్రార్థన చేస్తాం. ఎందుకంటే అవి లేకపోతే మన జీవితాలు పరిశుద్ధంగా ఉంటాయి కదా అని మనం అనుకుంటాం. అది పొరపాటు. ఈ శోధన తొలగడం వల్ల నీలో సహనం పెరగదు. సహనం ఎలా వస్తుందంటే ఇప్పుడు దుర్భరంగా ఉన్న శ్రమలను ఎదుర్కొని వాటిని తుదమట్టించగలగాలి. వెనక్కి తిరిగి వెళ్ళు, తిరిగి ఆ పని పూనుకో. యేసుకు ఉన్న ఓపికతో పాలు పంచుకో. ఆయనతో కలిసి నీ శ్రమలను ఎదుర్కో. జీవితంలో చిరాకు పెట్టే విషయాలన్నీ అంతంలో గొప్ప ఫలితాలను ఇస్తాయి. అవన్నీ దేవుని పర్వతాలే. ఆయనే వాటిని అక్కడ ఉంచాడు. దేవుడు తన వాగ్దానాల విషయంలో మాట తప్పడని మనకు తెలుసు. అన్ని మార్గాలు ఆయనకు అవగతమే. అన్ని స్థలాలు ఆయనకి పరిచయమే. ఆయన దృష్టి భూదిగంతాల వరకు ఆకాశం క్రింద అంతటా పడుతుంది. మనం పర్వత పాదాన్ని చేరినప్పుడు మనకు దారి తెలుస్తుంది. శ్రమలోని అంతరాత్రం యోగ్యతను పరీక్షించడం మాత్రమే కాదు, దాన్ని పెంపొందించడం కూడా. మన జీవితాల్లో మనం ఎదుర్కొన్న పర్వతాల్లాంటి శ్రమలన్నిటినీ మన ఆత్మీయ ఎదుగుదలకు త్రోవలుగా యేసయ్య మార్చునుగా.